వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల పోలీస్ స్టేషన్ సీత కన్ను అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో 10 నుంచి 20 మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. అది పులివెందుల పోలీస్ స్టేషన్. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియా. ఈ పులివెందులలో 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి అర్బన్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. వీటికి డిఎస్పీ మురళీ నాయక్ బాధ్యత వహిస్తూ ఉన్నాడు. అయితే ఈ పోలీస్ స్టేషన్ల తతంగం అంతా ఇంత కాదు. కొన్ని పోలీస్ స్టేషన్లు విచిత్రంగా ఉంటాయి, కానీ ఈ పోలీస్ స్టేషన్ మటుకు ఒక చరిత్ర అనేది ఉంది. కానీ ఎందుకో వైకాపా ప్రభుత్వంలో సిఐలు, ఎస్ఐలు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు పరిపాలన కొనసాగించారు. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. నా మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేందుకు అప్పటి పోలీస్ స్టేషన్లో ప్రయత్నాలు అప్పుడు పోలీసులు కొనసాగించారు. అధికారం వాళ్ళది. ఒక విలేకరి యథేచ్ఛగా ఖచ్చితంగా పనిచేస్తే అటువంటి పరిస్థితులు ఉంటాయి. అది వైకాపా ప్రభుత్వంలో కూడా జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పందా. కూటమి వచ్చింది, అదే పోలీస్ స్టేషన్లు, అవే దందాలు, అవే అధికారుల చలాయింపులు. ఈ పోలీస్ స్టేషన్లో కూడా సిఐ అదే పోలీస్ స్టేషనే, ఆ పక్కన సిఐ సీతారాం రెడ్డి ఒక కారు విషయంగా, ఒక కిడ్నాప్ విషయంగా, ఆ విషయంలో భాగంగా నేను పోలీస్ స్టేషన్కు అక్కడికి వెళ్తే నా మీద కేసులు అంటాడు, బయటికి నెట్టుతాడు. ఖచ్చితంగా ఉండే పోలీస్ స్టేషన్, నిక్కసకంగా పనిచేసే పోలీస్ స్టేషన్. ఒక విలేకరి వీడియో తీసేందుకు వెళ్తే గెంటుతారా? వైకాపాలో అవమానం జరిగింది, కూటమి ప్రభుత్వంలో అవమానం జరిగింది. అధికార పార్టీ ఏది ఉంటే పోలీసులు అదే పని చేయాల్సి వస్తుంది. కానీ నేను అంటున్నది ఒకే ఒకటి, ఈ 3 పోలీస్ స్టేషన్లు ఎంతో మంది పట్టణ సిఐలు మారారు, రూరల్ సిఐలు మార్పు చేశారు, ట్రాఫిక్ సిఐలు మార్పు చేశారు. మార్పులు వెనకాల ఏమున్నాయో ఏమో తెలియదు, కానీ ఇటీవల కాలంలో అర్బన్ రూరల్ పోలీస్ స్టేషన్లు యథేచ్ఛగా వారి ఇష్టానుసారం కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తున్నాయో, ఇటువంటి అధికారులే మాకు కావాలి అని ఆ అధికార గణం ఉందో తెలియదో, కానీ టౌన్ ఆ తర్వాత రూరల్ పులివెందుల పోలీస్ స్టేషన్లు వీధికి ఎక్కాయి. అయినా నేను దీన్ని తప్పులు పడుతూ ఉన్నా. అందరినీ సమానంగా చూడాలి. సిఐలు తప్పుదేమో పట్టారు, తప్పించుకునేదానికి ప్రయత్నాలు చేశారు. ఆ తప్పించుకునే విషయంలో 3 భాగాలుగా విభజించి మూకుమ్మడిగా ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఒకే ఒక సిఐ, ఆ పట్టణ సిఐపై సీతకన్ను అధికార గణం, పై అధికారుల గణం ఎందుకు చూపిస్తూ ఉన్నారు? ఇటీవల కాలంలో ఆయన ఎన్నో రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. గతంలో పులివెందుల పోలీస్ స్టేషన్లో శాంతి నెలకొలాలి అని, అది పులివెందుల పోలీస్ స్టేషన్ వాస్తు ప్రకారం లేదు అని జంతు బలిని ఇచ్చిన సిఐ ఎక్కడన్నా ఉన్నాడా? సీతారాం రెడ్డి ఉన్నాడు. దాని మీద స్టోరీ ఇచ్చా. అటు తర్వాత ఇంకో కారణం, అదే ఎక్కడో విజయవాడలో ఒక కారును కిడ్నాప్ చేసి పులివెందులలో పెడితే, పులివెందుల పోలీస్ స్టేషన్ ఆవరణలో పెడితే దాని వివరణ, దాని పత్తా మీడియా ముందుకు తెలియదు. ఇది ఒకటి. తర్వాత ఇటీవల కాలంలో పులివెందుల పట్టణంలోనే మహానేత ఇంటిలో జూదం దాడి చేశారు అని ఇది పులివెందుల మీడియా కూడా చర్చించుకొని నా దృష్టికి కూడా తెచ్చారు. దాని మీద పత్తా లేదు పట్టణ సిఐ ఆయన. కానీ ఆ పట్టణ సిఐ మీద సీతకన్ను ఎందుకు? ఏం చేస్తున్నాడు ఆయన? ఏమైనా ఒరగబెడుతున్నాడో, ఎందుకు ఆయన ట్రాన్స్ఫర్ చేసుకోలేకున్నారు అనేది నాకు అనవసరం. మొత్తానికి ఆరోపణలు ఉన్నాయి.
ఆరోపణలు ఉన్నాయి సిఐ మీద. ప్రత్యక్ష కథనాల ప్రకారం నేనే అప్పట్లో వైకాపా ప్రభుత్వంలో పోరాడిన నిక్కశకంగా వార్తలు రాసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే ప్రయత్నం వైకాపా ప్రభుత్వంలో చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్ గేట్ వరకు నెట్టారు. నిక్కశకంగా ఉంటే ఆ విధంగానే విలేకరులకు అవమానాలు జరుగుతాయి. కానీ నేను పగబట్టు ప్రతీకారం తీర్చుకోవడానికి చెప్పడం లేదు. అవినీతి కార్యక్రమాలు 3 స్టేషన్లలో జరిగాయి, జరుగుతూ ఉన్నాయి. కానీ రూరల్ పోలీస్ స్టేషన్ రమణను పట్టుకున్నారు ఏసీబీ దాడుల్లో. టౌన్ సిఐ మీద ఆరోపణలు పుంకాలుగా ఉన్నాయి. ఏమైనా ఇంకొక విషయం, డిఎస్పీ మురళీ నాయక్ బంధువు అని అది ఎక్కడో చూడడం జరిగితే ఆ బంధువును అరెస్ట్ చేస్తే ఆయనకు ఈయనకు తగాదాలు జరిగి డిఎస్పీ వరకు వెళ్ళి ఎస్పీ వరకు వెళ్ళినట్టు సమాచారం. కేవలం సమాచారమే, ఆరోపణలు ఉన్నాయి. కానీ టౌన్ సిఐ మీద ఎటువంటి చర్యలు ఉండవు. కానీ ఆయన్ను కావాలని అధికారగణం తెచ్చుకుంటూ ఉంది. మళ్ళా ఎక్కడికి మార్చారు అంటే ఎక్కడికో కాదు, పక్కనే ఉన్న రూరల్ స్టేషన్ కు మార్చారు. పులివెందుల టౌన్ కు పొద్దుల్లో పనిచేసే శ్రీరామును బదిలీ చేసినట్లు ఈరోజు సోషల్ మీడియాలో కథనం వస్తూ ఉంది. ఆ తర్వాత ట్రాఫిక్ శాంతిలాల్ను పంపించినట్టు కథనం ఉంది. ఆ తర్వాత రూరల్ సిఐగా ప్రస్తుతం ఉన్న టౌన్ సిఐని రూరల్ సిఐగా వేశారు అంట సీతారామరెడ్డిని. అంటే సీతారామరెడ్డిపై అధికార గణం పై అధికారులు ఏమి ఈ సీతకన్ను ఆయన ఏం చేస్తున్నాడు, ఏమైనా స్వాతంత్ర కోసం పోరాడుతున్నాడో ఏమో నాకైతే అర్థం కాలేదు. ఉన్నాయి ఆరోపణలు లేవు అని ఆయన చెప్పమను. ఆరోపణలు లేవు సీతారామరెడ్డి మీద అని పులివెందుల ప్రజానికాన్ని, నాయకులను, కార్యకర్తలను అందరినీ అడిగితే తెలుస్తుంది. కానీ ఎందుకో సీతకన్ను ఆయనపై. ఈ విషయం నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ప్రతి విలేకరి ఒక పద్ధతి ప్రకారం వార్తా కథనాలు ఇస్తూ ఉంటారు. రెస్పెక్ట్ లేకుంటే, పద్ధతి లేకుంటే అందరూ విలేకరుల మాదిరి ఉండరు. ఏదో కొందరే ఉంటారు. ఆ కొందరికి అవమానకరంగా ఉంటే ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించుకోండి. నేను ఒకనే నీతి నిజాయితీ అని చెప్పను. ఈ ట్రాన్స్ఫర్ అంశంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నా టౌన్ సిఐ ఎందుకు సీతకన్ను అనేదే నా ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం అధికార గణం చెప్తుందో చెప్పదో, అధికార నాయకులు చెప్తారో చెప్పదో తెలియదు. కానీ భవిష్యత్తులో ఈయన పులివెందులను కాపాడే యోధుడేమో, పులివెందుల ప్రజానికం శాంతి భద్రతను ఏర్పాటు చేసే సిఐ ఏమో చూద్దాం చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.